వెల్కమ్ బ్యాక్ జ్యోతి సందీప్. సో ఈ రోజు నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? ఈ రోజు నేను ల్యాండ్ ఆఫ్ లవ్ అనే ఒక ఫోటో గ్యారేజ్ లో ఉన్నాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టూడియో అనమాట. మాకు ఎప్పుడు రీల్స్ చేయాలనిపించినా, ఎప్పుడు మేము సాంగ్ షూట్ చేయాలనిపించినా ఇక్కడికి వచ్చి హ్యాపీగా షూట్ చేసుకుంటాం. అండ్ ఈ ప్లేస్ ఎక్కడుందంటే నియర్ షామీర్పేట దగ్గర ఉంది. అండ్ సో ఈ రోజు ఇక్కడ మేము రీల్స్ చేయడానికి వచ్చాము. కొన్ని ప్రమోషనల్ వీడియోస్ ఉన్నాయి, రీల్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఫోటోషూట్స్ ఉన్నాయి. సో దానికోసం ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ ఈరోజు సాంగ్ షూట్, మా రీల్స్ హంగామా ఎలా జరుగుతుంది, మేము ఎలా సాంగ్ షూట్ చేస్తాం అనేది కూడా మీకు చూపిస్తాం. లెట్స్ ఫాలో. అండ్ ఇప్పుడే నా మేకప్ అయిపోయింది. అండ్ రెడ్డి అండ్ నవతా రెడ్డి నా మేకప్ ఆర్టిస్ట్లు అనమాట, ఇద్దరు హెయిర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్. మా టీమ్ మెంబర్స్ అయితే నేను మేకప్ అవగానే నాకు అన్ని రెడీ చేసి పెట్టారు. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఈరోజు నా ఈ డ్రెస్. సో ఈరోజు నేను ఒక ట్రెడిషనల్ రీల్ చేయబోతున్నాను. ఏంటంటే బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ ఉన్నారు కదా, సోహెల్ మూవీ బూట్ కట్ బాలరాజు నుంచి ఒక మంచి సాంగ్ నాకైతే బాగా నచ్చింది, రాజు రాజు సాంగ్. ఆ సాంగ్ నేను ఈ ట్రెడిషనల్ డ్రెస్ పైన చేసి సోహెల్కి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే ఫస్ట్ రీల్ వచ్చేసి సోహెల్ది బూట్ కట్ బాలరాజు నుండి రాజు రాజు సాంగ్. లుక్ అంతా అయ్యాక నేను మళ్ళీ మీకు మాట్లాడతాను. టాటా బాయ్. హలో ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ల్యాండ్ ఆఫ్ లవ్ ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయో నేను మీకు చూపించబోతున్నాను. ప్లీజ్ ఫాలో మీ. సో ఫ్రెండ్స్, ఈ ప్లేస్ మొత్తం కూడా ల్యాండ్ ఆఫ్ లవ్ వాళ్ళదన్నమాట. చాలా మంచి ఒక విలేజ్ లో పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, అరటి చెట్లు చూపిస్తాను. ఫాలో మీ. అండ్ ఇక్కడ నుంచి మొత్తం మొత్తం చూసారా, అక్కడ చెట్లు చూసారా? వావ్, ఎంత బాగుంది ప్లేస్. నాకైతే ఒక విలేజ్కి వచ్చినట్టు ఉంది ఇక్కడ. హ్యాపీగా ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ గెట్ టుగెదర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. పచ్చటి పొలాలు అండ్ ఈ చెట్టు, చింత చెట్లు. ఎస్, ఐ గాట్ ఇట్. 1 సెకండ్. వావ్, ఎంత క్రేజీ ఫీలింగ్ కదా ఇది. చిన్నప్పుడు ఇలా చెట్లు తెంపినప్పుడు తెలియకుండా పక్కింటికి వెళ్ళి వాళ్ళ చెట్లు తెలియకుండా తెంపినప్పుడు ఉన్న కిక్కే వేరు కదా. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని. ఇలాంటి కోతి పనులు మనం చిన్నప్పుడు చాలా చేసాము. సో ఇక్కడ నుంచి లొకేషన్ స్టార్ట్. చూసారా ఆ లొకేషన్? సో ఫాలో మీ. ఇంకా మంచి మంచి లొకేషన్స్ చూపిస్తాను. మా శ్రీవారు ఉన్నారు ఇక్కడే. హాయ్ సందీప్ మాస్టర్ గారు. హాయ్. సో నా ఛానల్ కి హాయ్ చెప్పండి. మా వారి కోసం నేను చింతకాయ తెంపి కష్టపడి ఆయనకి తినిపిస్తున్నా. మీరు చిన్నప్పుడు ఇలా తెంపేవారా? తెలీదా? జామ చెట్లు, చింత చెట్లు. మా ఇన్స్టాగ్రామ్, మా పేజ్ లో చూస్తే చాలా రీల్స్ మేము ఇక్కడే చేసాము. అండ్ ఇప్పుడు మీకు మా టీమ్ ని పరిచయం చేయబోతున్నాము. హలో, హాయ్. సో దే ఆర్ మై టీమ్. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్ లో నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. వీడు స్ప్రింగ్ సీను, రవి అండ్ రాజు, సంతోష్, దే ఆర్ మై టీమ్. హాయ్ చెప్పండి రా. సో ఈ రోజు ఇక్కడ కొన్ని వీడియో షూట్స్ ప్లాన్ చేయడానికి వచ్చాము, రీల్స్ ప్లాన్ చేయడానికి వచ్చాము. ఫాలో మీ. అండ్ ఇప్పుడు మా టీమ్ లో ఒక కెమెరామెన్ ని పరిచయం చేస్తున్నాను, అమలాపురం అబ్బాయి. హాయ్ హర్ష. సో ఈజ్ హర్ష. అమలాపురం నుంచి వచ్చాడండి నిన్నే. భలే మాట్లాడతారన్నా మీరందరూ. షూటింగ్ ఉందంటే ముందు రోజు వస్తాడండి, షూటింగ్ అయిపోయాక వెళ్ళిపోతాడండి. హాయ్ బిట్టు, నువ్వు సూపర్ రా బిట్టు. నువ్వు సూపర్ రా. దీని లోపల లొకేషన్ అయితే మస్తు ఉంటది అనమాట. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ముద్దుగా క్యూట్ గా ఇక్కడ ఫోటోషూట్ చేయించుకుంటూ ఉంటారు. సో లెట్స్ గో. ఇటు నుంచి కాదనుకుంటా ఎంట్రీ, ఎంట్రీ నుంచి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం?
ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ చూసినప్పుడు భలే ముచ్చటేస్తూ ఉంటుంది. సో మా పాస్ట్ డేస్ గుర్తొస్తూ ఉంటాయి అనమాట. ఆ కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్స్ ఆ పెట్టే పోజెస్ కానీ, ఆ ఫోటోగ్రాఫర్స్ టార్చర్ గానీ, వాళ్ళ పోజెస్ పెట్టినప్పుడు వీళ్ళ షై గానీ, అబ్బబ్బబ్బబ్బా నేనైతే వాళ్ళని చూసి మస్తు ఎంజాయ్ చేస్తా. భలే క్యూట్ గా ఉంటాయి. సో ఎందుకంటే ప్రతి ఒక్క కపుల్ ఆ స్టేజ్ ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత లవ్ ఉంటుంది, బట్ రెస్పాన్సిబిలిటీస్ తో బిజీ అయిపోయి లవ్ తగ్గుతుందని చెప్పను గానీ, రెస్పాన్సిబిలిటీస్ తో బిజీ అయిపోయి వాళ్ళు బిజీ వర్క్స్ లో వెళ్ళిపోతారు. బట్ మ్యారేజ్ కి ముందు ఉన్న డేస్ అయితే హాసమ్ డేస్. నేను సందీప్ గారు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము అండ్ గోల్డెన్ మెమరీస్ ఉన్నాయి మాకు. వాళ్ళందరినీ చూసినప్పుడల్లా హ్యాపీ ఫీల్ అవుతా. బట్ నాకున్న అదృష్టం ఏంటంటే నేను 365 డేస్ ఇద్దరం కలిసి వర్క్ చేస్తాం కాబట్టి టుగెదర్ ఎవ్రీడే మాకు ఫోటో షూటే. ఐఎమ్ వెరీ బ్లెస్డ్. చాలా తక్కువ మంది వైఫ్స్ కి ఉండే అదృష్టం అది. ఐఎమ్ సో బ్లెస్డ్, టచ్ వుడ్. అండ్ చాలా మంది వైఫ్స్ కి ఎలా ఉంటుందంటే హస్బెండ్ తో ఇంకెక్కువ టైం స్పెండ్ చేయాలి అని ఉంటుంది. అఫ్ కోర్స్ హస్బెండ్స్ కి కూడా ఉంటుంది, బట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వలేకపోతారు ఫ్యామిలీకి. అందుకే మ్యారేజ్ కి ముందు ఇలాంటి ఫోటో షూట్స్ చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి. ఈ కపుల్స్ అందరు ఇక్కడైతే మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక 90s కి వెళ్తే గనక నాకన్నా ముందు జస్ట్ మా మ్యారేజ్ 10 years. సో ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటో గ్యారేజ్ కాబట్టి ఇందులో నేను నావి సందీప్ గారివి చాలా పర్సనల్ హిడెన్ సీక్రెట్స్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే మేము పెళ్లికి ముందు ఎలా మాట్లాడుకున్నాం, ఎలా 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 లవ్ చేసుకున్నాం, అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. వచ్చేయండి. నాకు ఈ కపుల్స్ ని చూసి చాలా మెమరీస్ గుర్తొచ్చేస్తున్నాయి. అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. వచ్చేసేయండి. సో వాళ్ళందరూ ఫోటోగ్రాఫర్స్. హాయ్ సే హాయ్. సో ఆ న్యూలీ మ్యారీడ్ కపుల్ మధ్య ఆ బాండింగ్ తీసుకురావడానికి వీళ్ళు చాలా ట్రై చేస్తూ ఉంటారు. క్రేజీ ఫోటోస్ పోజెస్ చెప్తూ ఉంటారు. ఫోటోగ్రాఫర్స్ అంటే మంచి మెమరీస్ ఇస్తారండి మనకి. ఎందుకంటే ఒక్కసారి ఈ టైం దాటితే మళ్ళీ మనకి మెమరీస్ గుర్తుండాలి అంటే ఫొటోస్. సో అవన్నీ మనం జాగ్రత్తగా మనం పెట్టుకుంటాం అనమాట, జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాము. అండ్ ఇది ఒక వన్ ఆఫ్ బెస్ట్ ప్లేస్ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ కాస్ట్యూమ్ అయితే నేను చెప్పాను కదా ఒక రీల్ కోసం వేసుకున్నాను. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ మూవీ ఇది, బూట్కట్ బాలరాజు నుంచి ఒక రాజు అనే దానికోసం సాంగ్ బాగా నచ్చింది. రీల్ చేద్దామని నేను ఈ ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేసుకున్నాను. అండ్ నాకు లొకేషన్ కూడా బాగా నచ్చింది. ఇక్కడ ఒక విలేజ్ సెటప్ ఉంది. మీరు వచ్చేయండి ఇక్కడికి, ఫాలో మీ. వావ్. సో సమ్మర్ అయితే ఇక్కడ మంచి మ్యాంగోస్ వస్తాయి అనమాట మామిడి చెట్టుకి. నాకైతే మంచిగా అనిపిస్తుంది. నా చిన్నప్పటి డేస్ అని గుర్తొస్తున్నాయి. అబ్బా నిమ్మకాయ. ఇక్కడైతే మంచి విలేజ్ సెటప్ ఉంది. సాంప్రదాయిని సుప్పిని సుద్దపో. ఈ విలేజ్ సెటప్ లో బాగుంది కదా. చూసారా సన్ఫ్లవర్స్, పొద్దు తిరుగుడు పువ్వు అంటారు. మనం విలేజ్ లోనే చూస్తాము సన్ఫ్లవర్స్, ఇక్కడ కూడా ఉన్నాయి. సో పూర్వం ఈ సన్ఫ్లవర్స్ వల్ల చూసి టైం తెలుసుకునేవారంట. ఈ సన్ఫ్లవర్స్ ని బట్టి అవి ఎలా వస్తే అలా టైం మనకి 1 అయిందా 2 అయిందా ఈవినింగ్ అయిందా అని తెలుసుకునేవారంట. కంప్లీట్ గా ఇక్కడైతే ల్యాండ్ ఆఫ్ లవ్ లో నాట్ ఓన్లీ ఫోటో షూట్స్ అండి, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కూడా. అంటే మన ఫ్యామిలీ అందరం ప్రశాంతంగా ఈ సిటీ ప్రపంచాన్ని వదిలేసి, ట్రాఫిక్ గందరగోళం ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఒక విలేజ్ లో గడపాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కంప్లీట్ గా 1 day వచ్చి ఇక్కడ అకామిడేషన్, స్టేయింగ్ కూడా, రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. హ్యాపీగా స్టే చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ మెంబర్స్. కొన్ని లొకేషన్స్ చూపించాను అండ్ నాకు ఇప్పుడు షూట్ కి టైం అయింది. మిగతా లొకేషన్స్ మీరు ఫాలో చేయండి. అండ్ నేను ఇప్పుడు షూట్ కి వెళ్తున్నాను, ఫాలో మీ. సో చూసారు కదా, ఇలాంటి లొకేషన్స్కి వచ్చి చాలామంది రీల్స్ కానీ ఫొటోస్ కానీ షూట్ చేసుకుంటారు. సో చాలామంది మీరు కూడా ఎవరైనా న్యూలీ వెడ్డింగ్ కపుల్స్ మీరు ఒక ఫోటో గ్యారేజ్ కోసం సెర్చ్ చేస్తే కనుక దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇది జెన్యూన్ రివ్యూ. మా ప్రొఫైల్ మొత్తం చాలా వరకు మేము ల్యాండ్ ఆఫ్ లవ్లోనే షూట్ చేసుకున్నాం. చాలా కూల్గా, ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా చాలా కూల్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో మేము ఫ్యామిలీ అందరం కలిసి, కపుల్స్ అందరం కలిసి లాస్ట్ 31st నైట్కి ఇక్కడ మేము ఒక పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట, ఫ్యామిలీ అందరం వచ్చి. సో అలా బర్త్డే పార్టీస్ ఉన్న, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అయినా ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి కార్లో ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని వన భోజనాల లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో అంత
ప్లెజెంట్ గా ఉండే ప్లేస్. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ కింద నేను డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, మీరు కావాలంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఆల్రెడీ లాస్ట్ టైం బ్లాగ్ లో వదిన నా గురించి పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చింది. లాస్ట్ టైం బ్లాగ్ అనే కాదు, ఏ బ్లాగ్ లో కానీ ఏ రీల్ లో కానీ నా గురించి బాగా చెప్తారు వదినమ్మ. సో ఇవాళ మేము ల్యాండ్ ఆఫ్ లవ్ కి వచ్చాము. ల్యాండ్ ఆఫ్ లవ్ అనేది లాల్ అనేది ల్యాండ్ ఆఫ్ లవ్. సో ఇక్కడ రీల్స్ చేయడానికి వచ్చాము. మాకు ఏ సినిమా ప్రమోషన్ అయినా సరే ఫస్ట్ సాంగ్ మా దగ్గరికి వస్తుంది ప్రమోషన్ చేయమని చెప్పి. సో మేము చాలా లొకేషన్స్ తిరుగుతుంటాము, బట్ ఈ లొకేషన్ మాత్రము చాలా స్పెషల్. ఎందుకంటే ఈ లొకేషన్ కంప్లీట్ హైట్ లో ఉంటుంది. అంటే మనకు హైట్ రేంజ్ కంప్లీట్ హైట్ లో ఉంటుంది. సో ఈ హైట్ చాలా ప్లస్ పాయింట్. వీడియో షూట్స్ చేసే వాళ్ళకు, సాంగ్ షూట్స్ చేసే వాళ్ళకు ఇక్కడ ఏ సాంగ్ అయినా చేయొచ్చు. మనము ఐటమ్ సాంగ్స్ చేయొచ్చు, యాడ్ ఫిలిమ్స్ చేయొచ్చు, యాడ్ షూట్స్ చేయొచ్చు, మ్యూజిక్ ఆల్బమ్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ప్లస్ ఇక్కడున్న రిక్వైర్మెంట్స్ లో మనకు ప్రాపర్టీస్ కూడా అన్ని ఇక్కడే మనకు దొరుకుతాయి. సో ఏ ప్రాపర్టీ కావాలన్నా బెడ్రూమ్ లో బెడ్ ఉంటుంది, కిచెన్ లో సామాన్లు ఉంటాయి, హాల్ లో సోఫా సెట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఒక హౌస్ సెటప్ లాగానే ఉంటది. సో ఇది కాకుండా మీకు ఇంకా దీనికన్నా ఇదంతా కంప్లీట్ సెటప్ అంతా పేస్టల్ కలర్స్, అంటే మంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్స్ చెయ్యొచ్చు. ఇంకేం కావాలి. చాలా ప్లెజెంట్ ఒక మెలోడీస్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మంచి మెలోడీ సాంగ్స్ చెయ్యొచ్చు. దీనికి కాంట్రాస్ట్ గా మాస్ సెటప్స్ కూడా ఉన్నాయి, మనకు హట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే వదిన కొంచెం షూట్స్ లో బిజీగా ఉంది. సో కాబట్టి నేను కొన్ని కవర్ చేస్తున్నాను. జస్ట్ ఫాలో మీ. మీకు ఒక జూనియర్ ముఠా మేస్త్రిని చూపించబోతున్నాను. హలో మాస్టర్. సో లుంగి వాళ్ళ ఫ్రెండ్ కోసం ఈ గెటప్ వేసాడు. సో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ బూట్ కట్ బాలరాజు రిలీజ్ అవుతుంది. సో మా వాడిని కొంచెం సపోర్ట్ చేద్దామని ఈ సాంగ్ చేస్తున్నాం, రాజు సాంగ్. జూనియర్ మేస్త్రులు వర్క్ చేసే వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఇక్కడ లంచ్ టైం అయింది కదా, మంచి తింటున్నారు. హాయ్, నీ పేరేంది? అనిత. ఓ అనిత, నా అందమైన అనిత. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది. గుర్తుందా సాంగ్? అనిత అంట ఈమె. అండ్ నీ పేరేంది? నా పేరు గబ్బర్ సింగ్ అండి. నా పేరు గబ్బర్ సింగ్ అండి. We call him Gabbar Singh. వేస్తాడు, బాగా వేస్తాడు. అమ్మ బాబాయ్, గబ్బర్ సింగ్ అంట పేరు. ఓ సొంత పేరు గబ్బర్ సింగ్. ఈమె శృతి హాసనా? నువ్వు శృతి హాసనా? శృతి హాసన్. నువ్వు గబ్బర్ సింగ్ అయితే ఆమె శృతి హాసన్ కదా. సో రై ఆకాశం అమ్మ అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. చిరంజీవి గారు. వావ్, మా మెగాస్టార్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ప్రతి ఒక్కరికి ఇష్టమే. సో నాకు తెలిసి భూమి మీద పట్టిన ప్రతి ఒక్కరికి ఆయనని ఇష్టపడిన వాళ్ళు లేరు. అటు నటనలోను, అటు డాన్స్ లోను, వ్యక్తిత్వంలోను ఆయనకు సాటి ఎవరు లేరు. మెగా చిరుగారు అంటే చిరుగారే. ఇక్కడ షూటింగ్ జరుగుతుంటే మా వాళ్ళు తీట పోరగాళ్ళు ఏందిలా చక్క నువ్వు అనట్లే అన్న తర్వాత చూడు, అగో నేను పోరుడు చూస్తున్నాడు. ఓ అక్క నేను పోరుడు చూస్తున్నాడు. అవునా? ఇగో బో ఏదో ఇక్కడ ఉన్నారు కదా, బాగా ఆర్టిస్టులు ఉన్నారని చెప్పి క్యారెక్టర్ ఇచ్చాను. మామూలుగా జీవించట్లేదు. సో న్యాచురల్ ఆర్టిస్టులు అన్నమాట. ఆడు నా పిల్లగాడు అంట అనండి. ఇద్దరు చేతితో పెట్టుకుని ఇగో హా అని, ఇగో చూడు నువ్వను హా అను అని ఇట్లా నన్ను.
వెడ్డింగ్ కపుల్స్ ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఫొటోస్ తీసుకోవచ్చు, షూట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక కపుల్ షూట్ అవుతుంది, సో వాళ్ళ రివ్యూ తీసుకుందాం. ల్యాండ్ ఆఫ్ లవ్ ప్లేసెస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ లొకేషన్స్ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళ రివ్యూ తీసుకుందాం. వచ్చేయండి. హలో, హాయ్, యువర్ డిఓపి కెమెరామ్యాన్. హాయ్, సారీ, ఎవెల్లో ఫోటోగ్రఫీ అంట. సే హాయ్. సో ఇక్కడ వీళ్ళది ఫోటోగ్రఫీ జరుగుతుంది. హాయ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ బోత్. అండ్ ఎలా ఉంది లాల్ లొకేషన్స్ అన్ని, ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇక్కడ లాల్ లొకేషన్ చాలా 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 బాగుంది గాయ్స్. ఎవ్రీ వన్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇక్కడికి రావాలి కంపల్సరీగా. వై? బికాస్ మనకి ట్రెడిషనల్ ఉంది, ఈవెన్ ఫ్రాక్, వెస్ట్రన్, ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ హియర్. అన్ని లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఎవ్రీ వన్ షుడ్ విజిట్ హియర్. yes obviously nice place. yes nearby to Hyderabad also. yes and యాక్చువల్గా చాలా మంది వెడ్డింగ్ కపుల్స్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు. పెళ్ళైనాక ఎలాగో ఆ స్కోప్ ఉండదు. పెళ్ళైనాక రెస్పాన్సిబిలిటీస్తో బిజీ అవుతారు. లవ్ అయితే అలాగే ఉంటుంది, బట్ మనం పిల్లలతో బిజీ అయిపోతాం, వీళ్ళు రెస్పాన్సిబిలిటీతో బిజీ అవుతారు. సో లెట్స్ రాక్. హ్యాపీగా మీ ఫోటోషూట్ని, మీ వీడియోగ్రఫీని, హ్యాపీగా ఈ గోల్డెన్ మూమెంట్స్ని మీరు ఎంజాయ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. టాటా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో, మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్. టేక్ కేర్. టాటా, బాయ్.